హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్కి వచ్చేసి హౌస్లో లవ్ స్టోరీస్ నడుస్తున్నాయండి. నాకు తెలిసి ఇవన్నీ ఫేక్ లవ్ స్టోరీసే, కానీ ఏంట్రా నాయనా ఈ స్టోరీస్ ఎందుకు చూస్తున్నావురా బాబు, ఇది నాకు అవసరమా అనిపిస్తుందండి. అంత ఇదిగా అయితే జరుగుతున్నాయి. ఈసారి ఎపిసోడ్ వచ్చేసి అయితే రాము గారి గురించి అయితే మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ రాము గారు అయితే హౌస్లో అయితే ఏడ్చేశారు. పాపం చాలా అంటే చాలా బాధపడ్డారు, చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. కన్నీళ్ళు పెట్టుకుని చాలా ఏడుస్తుంటే రీతు గారు, సంజన గారు కూడా వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా, మీకు నేను ఉన్నాం కదరా, ఎందుకు ఏడుస్తున్నావు, మేము ఉన్నాం కదా, నువ్వు ఫీల్ అవ్వకు అంటూ ఆయన ఓదార్చారు. పాపం ఆయన కూడా చాలా ఎమోషనల్, ఇంట్లో వాళ్ళు అందరూ గుర్తొచ్చినట్టున్నారు. పాపం ఏడ్చారు. ఏడ్చి రీతు గారు అయితే ఆంటీ మీ కొడుకు చాలా సేఫ్, మేము ఉన్నాం కదా, ఎందుకంటే నేను తన బెస్ట్ ఫ్రెండ్ని, నేను ఉన్నాను కదా అని చెప్పి అయితే రీతు అయితే మాట్లాడుతుంది. ఇంకా రెండోది వచ్చేసి హరీష్ గారండి. హరీష్ గారి విషయానికి వచ్చేసి ఇంకా తెలుసు కదా, 2 డేస్ నుంచి ఆయన ఇంట్లో ఓన్లీ వాటరే తాగుతున్నారు. అసలు భోజనం కూడా చేయట్లేదు. సోఫాలో అలానే కూర్చుని ఉన్నారు. అలానే కూర్చుని ఉండేటప్పటికి అక్కడికి కూడా రీతు, సంజన కూడా వచ్చారు. వచ్చి మాట్లాడి మిమ్మల్ని చూస్తుంటే మాకు భయం వేస్తుంది, మీరు ఎందుకు అలా ఉంటున్నారు, మీరు ఎందుకు ఏం తినట్లేదు అని చెప్పేసి సంజన గారు అడుగుతుంటే హరీష్ గారు అయితే లేదు నేను ఇలానే ఉంటాను, ఇంట్లో కూడా ఇంతే, నేను బాగోకపోతే మా వైఫ్తో అయినా అలా ఉంటాను, మా అమ్మ నాన్నతో అయినా సరే నేను కొంచెం గ్యాప్ ఇస్తాను, కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాను, తర్వాత మాట్లాడతానంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే మీదైతే చాలా జాలిగుండే, తొందరగా కోపం వచ్చేస్తుంది, అలా తొందరగా కోపం వస్తుంది, అంతే తొందరగా కోపం కూడా పోతుంది అని చెప్పేసి సంజన గారు అయితే మాట్లాడుకుని అవునవును నిజమే అని చెప్పేసి మాట్లాడుకున్న తనుజ అంటే నాకు చాలా అభిమానం, తెలుసు కదా నా ఎక్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆయన చెప్పిన మాటే. అవునా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా అని చెప్పేసి మాట్లాడతారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు అని చెప్పేసి అంటారు. ఇది కొంచెం కామెడీ బాగుంది. ఇంకా ఎలా అయితే ఆయనతో మాట్లాడారు, సరదాగా మాట్లాడుకున్నారు ఫ్యామిలీ విషయం. తనుజ గారు అయితే హరీష్ గారికి భోజనం పెట్టారండి. పాపం హరీష్ గారు కూడా 2 రోజుల నుంచి ఏం తినలేదేమో, పాపం ఆయన కూడా ఇంకా కలిసిపోయారు. చాలా బాగా మాట్లాడారు. ఈ రోజు అయితే చాలా బాగా మాట్లాడి కలిసి ఆవిడ పెట్టిన భోజనం అయితే హరీష్ గారు తిని తర్వాత ఇంకా అంతా 2 రోజుల నుంచి ఫుడ్ లేదు, నిద్ర లేదు ఆయనకి సరిగ్గా. అలాగొచ్చేసి ఓన్లీ వాటర్తోనే ఉంటున్నారు. అలా వచ్చేసి తనుజ గారు పెట్టిన ఫుడ్ అయితే తిన్న తర్వాత ఆయన నిద్రపోయిన తర్వాత కొద్దిసేపు చూశారు బిగ్ బాస్. చూసి కుక్కలు అయితే మురిగినాయి. కుక్కలు మురిగిన తర్వాత లేచారు. నిద్ర లేస్తే ఇంకా వెంటనే ఆయన దగ్గరికి మర్యాద మనీష్ వస్తారు. మర్యాద మనీష్ వచ్చి మేము ఇప్పుడే బయట మాట్లాడుకుంటున్నాము, ఎవరైతే నిద్రపోతారో వాళ్ళని వెంటనే స్విమ్మింగ్ పూల్లో తోసేద్దాం మనం అని చెప్పేసి అని అనుకున్నాము. సరే మీరు ఇప్పుడే లేచారు కదా, కొంచెం కొద్దిసేపు ఆగిన తర్వాత వేస్తాంలేండి అని చెప్పేసి అంటారు. ఆ స్విమ్మింగ్ పూల్లోని కూడా వేయలేదు ఆయన్ని. ఇంకా మూడో విషయానికి వచ్చేసి ఇమ్మానియల్ గారు గేమ్ అంటే చాలా బాగా ఆడుతున్నారండి. గేమ్ ఎంత స్ట్రాటజీ అంటే అయింది, చాలా స్ట్రాటజీ ఉంది అక్కడ. అలానే వచ్చేసి కామెడీ ఉంది, రిలేషన్ ఉంది, చాలా కామెడీగా మాట్లాడుతున్నారు, కామెడీగా ఆడుతున్నారు. అలాగే హౌస్లో కూడా రిలేషన్ పెట్టుకున్నారు ఓన్గా అనమాట. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు వచ్చేసి రిలేషన్ ఉందంటే గేములు సరిగ్గా ఆడలేరు. గేములు సరిగ్గా ఆడుతుంటే మాత్రం ఇంకా వాళ్ళకి మంచి స్ట్రాటజీ అనేది ఉండట్లేదు. ఇంకా అందులో ఒకసారి ఉండి ఇందులో ఒకసారి నుంచి అందులోకి వెళ్తుంటే అలా చేయలేకపోతున్నారు. కానీ ఇమ్మానియల్ గారు అయితే మొత్తం స్ట్రాటజీ ఉంది, గేమ్ ఉంది, అలానే రిలేషన్ ఉంది, హౌస్లో ఓన్గా ఆడుతున్న వ్యక్తి అని చెప్పాలంటే ఇమ్మానియల్ గారు అయితే నాకు నచ్చిందండి. ఆయన గేమ్ చెప్పాలంటే హౌస్ మొత్తం వచ్చేసి సూపర్ కంటెస్టెంట్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరిది స్ట్రాటజీ బాగుంది, ఎవరి రిలేషన్ బాగుంది, అన్నీ పెట్టుకుంటున్నారు, అన్ని గొడవలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అన్ని గేమ్లు గొడవలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలేషన్లోకి వెళ్తున్నారు, మళ్ళీ బాగా మాట్లాడుతున్నారు. సూపర్ కంటెస్టెంట్స్ అనేది నేను చెప్తాను. ఇంకా నాలుగో విషయానికి వచ్చేసి డీమాన్ పవన్ రీతుని నాకెందుకో గోకుతున్నాడు అనిపిస్తుంది కదా.
మీకు అలానే అనిపించిందా? కామెంట్ చేయండి. హౌస్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఇది ఎవ్రీ ఇయర్ కామన్ అసల. కానీ ఎవరో ఒకళ్ళు కానీ డీమాన్ పవన్ వచ్చేసి ఒకసారి ఫ్రెండ్‌షిప్ అంటాడు. ఒకసారి లవ్ అంటున్నాడు. ఒక ఫ్రెండ్‌గా చూడట్లేదు అని అంటాడు. నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏం స్ట్రాటజీ అసల నాకనిపించింది. ఎందుకురా బాబు నేను చూస్తున్నాను ఈ బిగ్ బాస్‌ని అని చెప్పేసి. హ్మ్. ఒక ఫ్రెండ్‌గా చూడట్లేదు నువ్వు నన్ను అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఏంటి ఈవిడ రీతు వచ్చేసి గిన్నెలు తోముతది సింక్ దగ్గర నిలబడి. గిన్నెలు తోముతుంటే అసలు తోముకోవడానికి చెయ్యి కదుపుకోవడానికి స్పేస్ స్పేస్ ఇవ్వట్లేదు. కొంచెం ప్లేస్ కూడా లేకుండా దగ్గరగంట నిలబడి ఆడుకున్నది చాలు నాతో. మాట్లాడు. ఆడుకుంటున్నావు కదా! మాట్లాడు. మాట్లాడవా? చాలదా? అంటే చెప్పు. ఏం మాట్లాడాలి? హ్మ్. తెలుస్తది. నేనేం చేశాను? డీమాన్ పవన్ గారు. నేనేం చేశాను? నేనేమన్నా చేశానా? చెప్పు. ఆడుకున్నది చాలు. మాట్లాడు అని చెప్పేసంటే, చెప్పు. ఏంటి? తెలుస్తది. నీకు తెలీదా? తెలుస్తది. తర్వాత తెలుస్తది. ఆవిడ చూపులతోనే చంపేస్తుంది. ఆ చూపులే చూస్తుంటే అసల ఏమనుకోవాలి? ఎలాంటి చూపులు చూస్తుందంటే ఆవిడొచ్చేసి హ్మ్. డీమాన్ పవన్ అయితే నిన్న నేను నీకోసం బ్లూ షర్ట్ వేసుకున్నాను. నువ్వు చూడలేదు. నువ్వు చూస్తావని చాలా వెయిట్ చేశాను నేను. ఇగో ఇప్పుడు కూడా నేను బ్లూ షర్ట్‌తోనే ఉన్నాను. బ్లూ షర్ట్ చూడు బ్లూ షర్ట్‌తోనే ఉన్నాను. నువ్వు చెప్పకుండా నేనేం చేయలేదు కదా! నువ్వు చెప్పిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఇప్పటికి కూడా బ్లూ షర్ట్‌తోనే ఉన్నాను నేను అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. సరే వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వు. ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి రీతు మాట్లాడుతది. ఇంకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తనుజ గారి దగ్గర స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడాయన. ఏంటి ఆయనదేదో క్లిప్ పోయిందంట. క్లిప్ పోయింది. నా క్లిప్ పోయింది. చెప్పు నువ్వు తీసావు. నాకు తెలుసు క్లిప్పు అంటున్నాడాయన. అంటే ఈవిడొచ్చి ఏంటి? ఏం క్లిప్పు? ఏమో నాకు తెలీదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతది. నువ్వు తీసావు చెప్పు ఎక్కడ పెట్టారు? నీకు తెలుసు అంటాడాయన. ఆయన అంటుంటే ఈలోగా రీతు వస్తది. రీతు వచ్చిన తర్వాత ఈయన అంటాడు కదా! మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా! మధ్యలో నువ్వేంటి అన్నట్టు ఆయన చూస్తాడు అసల చూపు. నేను పోతాను బయటికని చెప్పేసి ఆవిడ బయటికి ఉండు రీతు నా కోసం ఉండు, నా కోసం ఉండు రీతు అని చెప్పి తనుజ గారు అంటుంటే నీ కోసం కావాలంటే నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఆవిడ బయటికెళ్ళిపోతది. ఎలా ఉందంటే హౌస్‌లో ఒకప్పుడు మగాళ్ళని చూస్తే ఆడవాళ్ళు మెలికలు తిరిగేవారండి. నిజం గదా! ఇది. అసల మగాళ్ళని చూసి ఆడవాళ్ళు మెలికలు తిరగడం. ఇది ఒకప్పుడు స్ట్రాటజీ. ఇప్పుడేంటి ఆడవాళ్ళని చూసి మగాళ్ళు మెలికలు తిరిగిపోతున్నారు అసలు ఈ హౌస్‌లో. ఎలా తిరుగుతున్నారంటే నాకు నవ్వొస్తుందసలు. ఏం మాట్లాడాలో గూడా అర్థం కావట్లేదు. ఈళ్ళు ఒక పక్కన డీమాన్ పవన్ అయితే ఒక పక్క నుంచి ఫ్రెండ్లీగా మాట్లాడు, ఫ్రెండ్‌గా చూడట్లేదు నన్ను అంటాడు. ఆ! నేను ఓకే చేస్తాను. నాకు తెలుసు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఆయన మాటలేమో ఎలా మాట్లాడతాడంటే ఒక అర్థమవుతుంది. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పింది నాకు ఓకే. నేను ఓకే చేస్తున్నాననేమో ఆవిడ మాట్లాడతది. ఈళ్ళ మాటలేంటంటే కోడ్ భాష టైప్‌లో మాట్లాడుకుంటారు వీళ్ళు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసేసుకుంటారు. కానీ డీమాన్ పవన్ నోటితో చెప్పాలి నువ్వంటే నాకిష్టమని, నోటితో చెప్పాలి ఐ లవ్ యూ అన్నట్టుగా ఈయన మాట్లాడి ఎదురు చూస్తుంటాం. మళ్ళీ వేరేగా ఏం మాట్లాడతాడు, అరే లేదు నేనెప్పుడు సింగిలే. నేనెప్పుడు సింగిల్‌గానే ఉంటాను. నేనెప్పుడు ఎవరికీ పడను. అని చెప్పేసి ఈళ్ళు మాట్లాడతారు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరూ అయితే మెలికలు తిరిగిపోతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. బాయ్.